హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకి ఇంకొక కొత్త కథతో వచ్చేసాను. అదే కోతి బావ ముసలిమమ్మ. కోతి బావ ముసలిమమ్మ చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ అవి చాలా హ్యాపీగా ఉండేటివి. మన కోతి బావ ముసలిమమ్మ కోసం ఎంతో మంచి యాపిల్స్ని ఇచ్చేది. మన ముసలిమమ్మ వాటిని తీసుకొని హ్యాపీగా ఉండేది. అలాగే మన ముసలిమమ్మ కూడా కోతి బావ కోసం ఎంతో మంచి రుచికరమైన చేపల్ని పట్టి ఇచ్చేది. ఒకరోజు మన ముసలిమమ్మ వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి కోతి బావ ఇచ్చిన ఫ్రూట్స్ ఇస్తుంది. అవి తిన్న మన ముసలిమమ్మ వైఫ్, అరే ఫ్రూట్సే ఇంత బాగున్నాయంటే కోతి బావ బ్రెయిన్ ఇంకెంత బాగుంటుందో, నాకు అది కావాలా అంటుంది. ఆ మాటలు విని మన ముసలిమమ్మ షాక్ అవుతుంది. అప్పుడు కోతి బావని బ్రెయిన్ కావాలా అని చెప్పి మన ముసలిమమ్మ అంటుంది. అవును, నాకు కావాలి, లేకపోతే నేను అలిగి పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది. మీకు ఫ్రీ బస్సులు ఉన్నాయని చెప్పి ఊరికే పుట్టింటికి వెళ్తానని నన్ను బెదిరించకు, సరే నీ కోసం తీసుకొని వస్తాలే అని మన ముసలిమమ్మ చెప్తుంది. ముసలిమమ్మ కోతి బావ దగ్గరికి వెళ్ళి, బావా బావా మనం ఊరికి అలా షికారుకి వెళ్దామా అని అడుగుతుంది. వెంటనే కోతి బావ సరే మామ అలాగే వెళ్దామని చెప్పి ముసలిమమ్మ వెనక ఎక్కి కూర్చుంటుంది. ముసలిమమ్మ కోతి బావ అలా వెళ్తున్నప్పుడు మన ముసలిమమ్మ కోతి బావకి చెప్తుంది, బావా బావా నీ బ్రెయిన్ నా వైఫ్ అడిగింది తినాలంట, అందుకే నేను తీసుకొని పోతున్నాను అని చెప్తుంది. అది విని ఒక్కసారిగా మన కోతి బావ షాక్ అవుతుంది. ఏంటి, ఓ బావా నువ్వు బ్రెయిన్ అడుగుతావని నాకు తెలియక నేను దాన్ని చెట్టు మీద పెట్టేసి వచ్చాను, ఒకసారి మనం వెనక్కి వెళ్దాము తెచ్చుకుందాం అని చెప్తుంది. దానికి సరే అని ముసలిమమ్మ కోతి బావని తీసుకొని వెళ్తుంది. గట్టుకి రాగానే కోతి బావ చెట్టుకి కూర్చొని, ఏంటమ్మా ముసలిమమ్మ, నేను నీకు యాపిల్స్ ఇస్తే నీకు నా బ్రెయిన్ కావాలా? ఎవరన్నా బ్రెయిన్ని చెట్టు మీద పెడతారా ఏంటి? ఇది కూడా తెలీదా నీకు? నేను రాను పో అంటుంది. ముసలిమమ్మ చాలా బ్రతిమలాడుతుంది, రామా అమ్మ, లేకపోతే నా వైఫ్ పుట్టింటి నుంచి రాదు అని. రాకపోతే రాకపోయింది పో, నేను నీకు రోజు యాపిల్స్ ఇస్తాను కానీ నేను మాత్రం నీకు బ్రెయిన్ ఇవ్వను అని చెప్పి మన కోతి బావ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగే స్టోరీస్ని ఫన్నీ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.